ఈనాడు చూసినట్లయితే ఈనాడులో ఈరోజు బ్యాన్ ఐటమ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం అంటూ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు అన్నీ కూడా అటు ఏపీ ఎడిషన్స్ ఇటు తెలంగాణ ఎడిషన్స్ రెండూ కూడా కవిత అరెస్ట్కే ప్రాధాన్యత ఇచ్చాయి. దాదాపు నిన్న ఒక 5-6 గంటల హైడ్రామా తర్వాత కవితను అరెస్ట్ చేస్తూ కేసీఆర్ పెట్టే కవితను అరెస్ట్ చేస్తూ ఈడీ ఒక ప్రకటన అయితే చేసింది. కీలక ప్రకటన. ఆమె ఇంట్లో ముందుగా సోదాలు కూడా నిర్వహించారు. వాళ్ళు మనీ లాండరింగ్ చట్టం కింద ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్టు ఈడీ కూడా ప్రకటన చేసింది. ఆమెను అక్కడి నుంచి కూడా అటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసి మరి ఆమెని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు. రాత్రంతా కూడా ఆమెని ఏదైతే ఈడీ కార్యాలయంలోనే ఆమె ఉన్నారో ఆమెతో పాటు ఆమె భర్త రావడానికి కూడా అనుమతినిచ్చున్నారు ఈడీ అధికారులు. అయితే అట్ ద సేమ్ టైం కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి వాటి లైన్స్ కూడా మనం చూద్దాం. ఏ అంశాన్ని హైలైట్ చేసింది ఈనాడు అనేది. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ, 100 కోట్ల హవాలా లావాదేవీలపై కూడా విచారణ, అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలమే కీలకం. ఇప్పుడు దాకా దాదాపు 15 మందికి పైగా దీనిలో అరెస్ట్ కావడం జరిగింది మద్యం మాఫియా వ్యవహారంలో. సౌత్ లింకుల క్రమంలోనే కవిత ఇన్వాల్వ్మెంట్ కూడా బయటకు వచ్చింది. ఎస్పెషల్లీ ఏపీలో చూసినట్లయితే అధికార పార్టీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి అల్లుడు వర్సన్ శరత్చంద్రారెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన కూడా మొన్నటి వరకు జైల్లో ఉన్నారు. ప్రజెంట్ బెయిల్ మీద బయటకు వచ్చున్నారు. వీళ్ళందరితో పాటు గతంలో కవిత పిఎస్లుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఈ కేసులో అభిషేక్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. ఇక అటువైపు చూసినట్లయితే ఢిల్లీ స్థాయిలో ఆపుకు చెందిన మనీష్ సిసోడియా లాంటి ఉప ముఖ్యమంత్రిని కూడా ఏకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఆయన ఇంకా జైల్లోనే ఉంటూ ఉన్నారు. కేజ్రీవాల్కి ఇప్పటిదాకా 8 సార్లకు పైగా ఈడీ నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని. బట్ ఆయన ఎగ్జామ్షన్ అడుగుతూనే ఉన్నారు. ఈ రోజు చూసినట్లయితే ఏకంగా కవిత అరెస్టు అనేది ఈ రోజు తెర మీదకి వచ్చిన అంశం అయితే కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితని సుదీర్ఘంగా ఈడీ విచారించింది. పలుసార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు. ఆమె ఇంటి దగ్గర విచారించాలని పిటిషన్ వేసిన తర్వాత ఆమె ఇంటికి వచ్చి కూడా విచారించారు. ఇక మొన్న ఇటీవలే ఒక 10 రోజుల క్రితం కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఏకంగా సిబిఐ కూడా కవితకి నోటీసులు ఇచ్చింది తమ దగ్గరికి హాజరు కావాలని. అయితే సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది, నన్ను ఇండివిజువల్గా విచారించండి, సుప్రీం గైడ్ లైన్స్ ఉన్నాయంటూ కూడా ఆమె రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారు. బట్ అది కూడా హోల్డ్లో పడింది. ఆ తర్వాత అసలు ఏం జరుగుతోంది ఢిల్లీ మద్యం కేసులో అని కూడా ప్రతిపక్షాలు అటు కేసీఆర్కి ప్రత్యర్థులు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ వైపు నుంచి చూసినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ పొత్తంటూ అందుకే కవిత అరెస్ట్ కాలేదంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో కవితని ఒక కీలక పరిణామమే అనుకోవాలి ఆమెను అరెస్ట్ చేయడం ఈడీ అనేది. అదేవిధంగా చూసినట్లయితే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ కూడా రాబోతోంది. మరోవైపు ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు, 2 రోజుల పర్యటన. ఈ క్రమంలోనే కవిత అరెస్ట్ అనేది ఈరోజు పూర్తిగా టీఆర్ఎస్ని డిఫెన్స్లో పడేసిందని అనుకోవాలి. ఇప్పటిదాకా కూడా కేసీఆర్ ఈ అంశం మీద కవిత అరెస్ట్ అంటూ కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చి మీడియాలో ఈ వార్త హైలైట్ అయిన తర్వాత హడావిడిగా కేటీఆర్ అండ్ హరీష్ రావు అక్కడికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద దుర్భాషలు ఆడారన్న కారణంగా ఆయన మీద కూడా బంజారా పిఎస్లో కేసు నమోదు కాబోతోంది కేటీఆర్ మీద. ఇక కేసీఆర్ అయితే మాత్రం తన బిడ్డ అరెస్ట్ మీద ఇప్పటిదాకా ఒక చిన్న కామెంట్ కూడా ఖండిస్తూ కానీ దాన్ని మేము సుప్రీంలో ఈ అంశాన్ని ఎదుర్కొంటామనే అంశం మీద కానీ ఎక్కడ ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వకపోవడం మాత్రం చాలా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే కవితను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ వార్తను ఈనాడు బ్యాండ్ ఐటమ్గా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్ ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పార్టీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేస్తున్న బారాస ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో కేటీఆర్ అండ్ హరీష్ రావు తదితరులు అంటూ కూడా ఈమె అభివాదం చేయడమే కాదు, అరెస్ట్ చేసి ఈడీ అధికారులు తీసుకెళ్తున్న సమయంలో పిడికులు కూడా బిగించి అభివాదం కూడా చేశారు. అది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. సోషల్ మీడియాలో విమర్శల పాలు కూడా అవుతోంది. ఇక్కడ ఏ స్వాతంత్ర సమరం పోరాటం చేశారని కవిత పిడిగిలు బిగిస్తున్నారు అనేది కొంత విమర్శ అయితే, ఒక సాక్షాత్తు ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి కూడా, ఒక మహిళ అయ్యుండి కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అవడానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజం కూడా ఆమె తీవ్రం తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. జాగృతి పేరుతో ఆమె జనంలోకి ఏదైతే బతుకమ్మ పండుగ మొదలుకొని అనేక ఇష్యూస్ని తీసుకెళ్లిన క్రమంలో ఆమెను తెలంగాణ సమాజం ఏ స్థాయిలో ఓన్ చేసుకుందో మనకు తెలిసిందే. బట్ అదే స్థాయిలో ఈరోజు కవిత అంటేనే అసహ్యం కలిగేలాగా ఆమె తీరు కనిపిస్తూ వస్తుంది. ఆమె అభివాదం చేసిన తీరు మాత్రం నిజంగా పక్కనే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను కూడా డిఫెన్స్లో పడేసిందని అనుకోవాలి. ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఆమె అరెస్ట్ అయింది. అది కూడా లిక్కర్ మాఫియా లాంటి ఒక వ్యవహారంలో. అలాంటి కేసులో అరెస్ట్ అయ్యి కూడా బయటకు వస్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ స్వాతంత్ర సమరయోధురాల తరహాలో ఆమె అభివాదం చేసిన తీరు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ రోజు నీకు సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే సిద్ధమవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, కేసు నడుస్తూ వస్తోంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను అనుసరించకుండా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు లాంటి వాళ్ళు.
ఈ అంశం మీద సుప్రీంలో ఫైట్కి అయితే సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇక నేడు అన్ని నియోజకవర్గాల్లో కవిత అరెస్టుకు సంబంధించి దాన్ని ఖండిస్తూ కూడా నిరసనలు కాల్ఫర్ చేయడం జరిగింది. కవిత అరెస్టు రాజకీయ కుట్ర అంటూ కూడా హరీష్ రావు మాట్లాడారు. 19 సుప్రీంలో ఈడీ సమాధానం చెప్పాలి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం కూడా కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈడీ బలవంతంగా కవితను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిందంటూ కూడా ఆయన నిన్న ట్రాన్సిట్ కూడా లేకుండానే అరెస్ట్ చేస్తున్నారంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయింది కేటీఆర్ మాట్లాడిన వీడియో. ఈడీ అధికారులను ఉద్దేశించి కూడా ట్రాన్సిట్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన హడావిడి చేసే ప్రయత్నం చేశారు ఏదైతే కవిత ఇంటి దగ్గర. ఈ వార్త కూడా హైలైట్ అయింది అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో. ఆయన ప్రశ్నించారు కూడా కొన్ని అంశాల మీద సుప్రీంలో ఈడీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. కానీ నిన్న చాలా మంది డిఫెన్స్లో పడేసిన అంశం ఏంటంటే కవిత అరెస్ట్ తర్వాత ఎక్కడ కూడా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతాయి. అంతకుముందు కవిత అరెస్ట్ అనే మాట వచ్చినప్పుడు, కవితని ఈడీ విచారణని పిలిచినప్పుడు మొత్తం టాప్ టు బాటం ఎక్సెప్ట్ కేసీఆర్ మినహా బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిపి ధర్నాలు చేసి హడావిడి చేసిన సందర్భాలు ఉన్నాయి, ఎక్కడ తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ దాకా. కానీ ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళు కవిత అరెస్ట్ అని కూడా ఈ స్థాయిలో ఈడీ ప్రకటన చేసినప్పటికీ, ఆమెను అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతి కొద్ది మంది కేటీఆర్, హరీష్ రావుతో సహా వాళ్ళు కూడా ఆఖరిలో రావడం జరిగింది. అతి కొద్ది మంది మాత్రమే ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె అరెస్ట్ను అడ్డుకునే ప్రయత్నం చేయడం మాత్రం ఇది నిజంగానే బీఆర్ఎస్ శ్రేణులను ఒక డిఫెన్స్లో పడేస్తుంది. అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో, అది కూడా లోక్సభ ఎన్నికల లాంటి ఒక క్రూషియల్ పీరియడ్ ముందు ఏం జరుగుతోంది అన్న అంశం అయితే ఈ రోజున హాట్ టాపిక్ అవుతుంది.